హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. ఈరోజు ఒక మంచి టేస్టీ నాన్ వెజ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పెప్పర్ చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో అదే టేస్ట్ వచ్చేలాగా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇలా గనక మీరు పెప్పర్ చికెన్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారు అంటే చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు గనక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పెప్పర్ చికెన్ని చాలా టేస్టీగా ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక 2 స్పూన్స్ మిరియాలు తీసుకొని వాటిని ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని దానిలోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దానిలోకి 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే లేతగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కొద్దిగా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసేసుకొని ఉల్లిపాయలు మెత్తబడి ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మెత్తబడి పూర్తిగా వేగిన తర్వాత ఇప్పుడు దానిలోకి ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోవాలి. వీలైనంత మెత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని వేసుకోండి. అది కూడా అప్పటికప్పుడు చేసుకుని ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. అలా వేగిన దానిలోకి ఒక 1.5 స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని దానిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. ఈ కారం చూసి తక్కువ వేసుకోండి, ఎందుకంటే మనం మిరియాల పొడి వేస్తాము, ఆ ఘాటు బాగా తెలుస్తుంది కాబట్టి కారాన్ని కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఈ ఉప్పు కారం పెరుగు మొత్తం కలిసేలాగా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం చక్కగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మాత్రమే మనం చికెన్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ చికెన్ వరకు తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మగ్గనివ్వాలి. ఈ చికెన్ మగ్గేలోపు మనం ఇందాక వేయించి పెట్టుకున్న మిరియాలని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి చూసారు కదా, ఇలా వాటర్ రిలీజ్ అయ్యి సగం వరకు మగ్గిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు గరం మసాలా అలాగే 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మిరియాల పొడిలో నుంచి సగం పొడిని ఇప్పుడు వేసుకోవాలండి, మిగతా సగం లాస్ట్లో వేసుకోవాలి. ఇలా సగం మిరియాల పొడి కూడా వేసిన తర్వాత ఈ పొడులన్నీ కూడా చికెన్లో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయి చికెన్ అంతా మగ్గి ఆయిల్ పైకి తేలే వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ చికెన్లోకి లాస్ట్లో మనం వేసే ఈ ఇంగ్రీడియంట్స్ వల్లే చాలా టేస్ట్ అనేది వస్తుంది. పచ్చిమిర్చి చీలికలు ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకొని వేసుకొని దానిలోకి మనం పక్కన పెట్టి ఉంచుకున్న మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. ఈ మిరియాల పొడిని సగం ముందుగా వేస్తే ముక్కలకి పట్టుకొని చక్కగా ఉంటుందండి. మిగతా సగాన్ని ఇలా లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తూ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇలా వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది పెప్పర్ వేసిన తర్వాత లాస్ట్లో పెప్పర్ వేసుకొని చిల్లీస్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. 2 నిమిషాలు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుంది.
ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ తెలుస్తూ, పెప్పర్ ఫ్లేవర్ తెలుస్తూ ఎంతో టేస్టీగా, ఇంకా తినాలి అనిపించేలాగా చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా కనుక చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేస్తారు అంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేసుకుంటారండి. పెప్పర్ చికెన్ అంత టేస్టీగా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.